ఇక ఇసుక మాఫియా గుండెల్లో గుబులు అంట కదిలిన పోలీసు యంత్రాంగం. సో ఇసుక మాఫియా మాత్రము గత ప్రభుత్వంలో దందలాగా సాగింది. ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నది. ఈ ఇసుక దంద మాత్రము ఇది కూడా ఒక టెండర్ అని చెప్పుకోవచ్చు మనము. ఈ ఇసుక మాఫియాను కూడా మొత్తము ఎక్కడెక్కడ వీళ్ళు ఎవరికి పోవాలో వాళ్ళకి పోవాల్సిన వాటా పోకుంటూ దీన్ని అక్రమ దందా కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఆదాబ్ హైదరాబాదు ఎఫెక్టివ్ అక్రమ ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్ల పట్టివేత పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు. అసలు ఏం జరిగిందంటే గత బుధవారము ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో అంతా మా ఇష్టం అధికారులకు సవాల్ విసురుతున్న ఇసుక మాఫియా అనే శీర్షికతో కథనం ప్రచురించడం జరిగింది. దీంతో అధికారులు స్పందించారు. దీనిలో భాగంగా యాదాద్రి జిల్లా యంత్రాంగం గత 3 రోజులుగా ఎస్ఓటి స్థానికుల పోలీసుల సహాయంతో ఇసుక మాఫియాపై వరుస దాడులు చేశారట. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లు పట్టుకొని ఆలేరు పోలీస్ స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేయడం జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం పట్టణానికి చెందిన అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకునికి చెందిన ట్రాక్టర్లు ఇలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్నారు. అలాగే ఇతర వ్యక్తులకు సంబంధించిన మొత్తం 4 ట్రాక్టర్ కూడా అక్రమ ఇసుక రవాణాకు వినియోగిస్తున్నట్లు తెలిసింది. సో ఇక్కడ చూసారు కదా, ప్రముఖ అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకునికి చెందిన ట్రాక్టర్లు ఇలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్నాము. సో ఇక్కడ చూసారు, ఎవరు అక్కడ ఎమ్మెల్యే ఉంటే స్థానికంగా ఎక్కడ ఈ ఇసుక దొరుకుతుందో ఆ ఎమ్మెల్యేకు వాటా పోవడం, వాళ్ళ కింద అనుచరులకు అప్పచెప్పడం, టెండర్ను ఈ అక్రమంగా పర్మిషన్ లేకుండా నడపడం అనమాట. సో ఇట్లా ఈ ఇసుక దందా పెద్ద వేల కోట్ల దందా అనమాట. సో ఇట్లా ఈ ట్రాక్టర్లను అనుమతి లేకుండా ఆ ఇసుక అనుమతి లేకుండా తీసుకొని తరలిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం దాని మీద ప్రచురించిన ఆధారాలతో ప్రచురించిన తర్వాత అప్పుడు అధికారులు చలనం వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 4 ట్రాక్టర్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని సిఐ యలాద్రి తెలిపారంట. ఖాళీ అవుతున్న ఆలేరు పెద్దవాగు బీకేర్ బాగులంట. ఇక ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేసిన ఖాళీ అయిపోతే ఏమైతే అన్నమాట. సో ఇష్టం వచ్చినట్టుగా తీసుకోపోవడము మొత్తం లేకున్నా కూడా ఏదైతే తవ్వి మరీ ఇసుకను తీయడం బయటికి, ఇట్లాంటి అన్ని చెరువులు ఖాళీ చేసుకుంటా ఉడగొడుతూ ఉన్నారన్నమాట. జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతూ లారీలో నింపి హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. లారీలో పరిమితికి మించి తరలిస్తున్న ఏమీ పట్టనట్టు రవాణా శాఖ అధికారులు ఉంటున్నారు. ఇక్కడ రవాణా శాఖ అధికారులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. కొంతమంది బయట పడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఇసుక టెండర్లు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వీళ్ళకు డబ్బులు పోయే ఉంటాయి అన్నమాట. సో ఈ అక్రమంగా చేసినప్పుడు మాత్రం ఇంకెక్క పెద్ద ఎత్తున కూడా డబ్బులు ఇచ్చే ఉంటారు ఈ అధికారులకు. అధికారులు సపోర్ట్ చేయకపోతే ఈ పని కాదనమాట. ఎందుకంటే అధికారులు డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు, డబ్బులు ఇస్తే మాత్రం సపోర్ట్ ఎక్కుంటారు అనమాట. సో అట్లా నడుస్తున్నట్టు ఈ వ్యవహారం అంతా. ఈ ప్రాంతంలో ఇక మైనింగ్ ప్రతి నెల మామూలు అందుతున్నాయని నేను చెప్పినట్టు మామూలు ప్రతి నెల కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఈ ప్రాంతంలో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఇసుక వ్యాపారులు అక్రమంగా ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో జేసీబీలతో తవ్వకాలు చేసి ట్రాక్టర్లు, ఆటో ట్రాలీల ద్వారా పెద్ద ఎత్తున ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖ మధ్య సమన్వయ లోపం ఉండడంతో పాటు నేను చెప్పినట్టు రెవెన్యూ, పోలీస్ శాఖ మధ్య సమన్వయ లోపం అంటే వాళ్ళకి వీళ్ళకి కోఆర్డినేషన్ ఉండకపోవడము, అంటే వాళ్ళతో డీలింగ్ చేసినప్పుడు వీళ్ళతో చేయకపోవడం, వీళ్ళతో చేసినప్పుడు వాళ్ళతో చేయడం, సమన్వయ లోపము ఉండకపోవడం అనమాట. ఇక అధికారుల అలసత్వం వలన ఇసుక మాఫియా ఆగడాలు పెరుగుతున్నాయి. అలసత్వం కాదు, అక్కడ వీళ్ళకి కావాలనే చేయడం అన్నమాట. వీళ్ళకు డబ్బులు కావాల్సిన మామూలు ఏవైతే ముట్టుతాయో వాళ్ళు లేటుగా చర్యలు తీసుకోవడము, లేటుగా స్పందించడము, ఇట్లాంటివి అన్నట్టు చేస్తాయన్నమాట. ఇసుక అలసత్వం వలన ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే ఇంకొకరు చూసి ఎక్స్ట్రా ఎక్కువ చేయడం అనమాట. మనమే కదా ఇక డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి, అధికారులు మన చేతిలో ఉన్నారు అని చెప్పేసి చెలరేగిపోవడం అనమాట. అధికార పార్టీ నేతల మద్దతు ఉండడంతో ఇసుక అక్రమ రవాణా వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఎందుకంటే దీని వెనుక ఎమ్మెల్యే గారు ఉంటారు, అవసరమైతే ఎంపీ గారు ఉంటారు, ఇంకా అవసరమైతే మినిస్టర్ కూడా ఉంటారు. దీని ఇంకా అధికారుల సపోర్టు, ఇటు నాయకుల సపోర్ట్ లేకపోతే మాత్రం ఇది ముందుకు పోదన్నమాట. ఎవరికైతే దీన్ని నడిపించాలో వాళ్ళ మనసులు మాత్రమే పెట్టుకుంటారు. ఇక్కడ ఆలేరు మండలంలోని కొలనుపాక, మందనపల్లి, మంతపురి, సాయిగూడెం, కొల్లూరు, గొలనకొండ, రాజాపేట మండలంలోని బేగంపేట, రేణికుంట, చల్లూరు, రంగనాథపురం, లక్ష్మక్కపల్లి, సోమవారంతో పాటుగా ఆలేరు, రాజాపేట మండలాల్లో ఎక్కువ అక్రమ తవ్వకాలు చేస్తూ ఉన్నారట. ఇప్పుడు ఏ ఊళ్ళో అయితే నేను చదివినో ఆ ఊళ్ళల్లో ఎక్కువ అక్రమాలు చేస్తూ ఉన్నారట. ఇవన్నీ ఈ వరంగల్ రూట్ సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా అయితే ఉన్నదో ఇదన్నీ జిల్లా కిందకి వస్తాయన్నమాట. 4,000 నుండి 5,000 వరకు అమ్ముతున్నారట ఒక ఇసుక ట్రాక్టర్ను. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలేరులో జరుగుతున్న అక్రమ ఇసుక వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని, ఆలేరు పెద్దబాగును కాపాడాలని, అలాగే బాగును నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకోవాలని ప్రజా సంఘాల వారు కోరుతూ ఉన్నారు. సో అధికారులు చర్యలు తీసుకోవాలి, పైనుంచి మినిస్టరో ఎమ్మెల్యేనో మళ్ళీ వాళ్ళు ఆపమంట తప్పించి దీన్ని ఆపని పరిస్థితి అన్నాం. లేదంటే అంతవరకు
అక్రమ రవాణా కొనసాగుతూ ఉంటుంది. అక్రమ ఇసుక రవాణా కొనసాగుతూనే ఉంటుంది. ఏదో తూతూ మంత్రంగా 4 సీజ్ చేసినట్టు పోలీసోళ్ళు ఇక్కడ ఎస్ఐ గారు ఏసీపీ గారు ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు తర్వాత చూపిస్తారు. తర్వాత మళ్ళా ఎట్లా జరగాల్సిందో అట్లా జరిగిపోతుందనమాట. సో, ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఒక ఆర్డరు తీసుకొచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంతవరకు ఇది ఇంప్లిమెంట్ కాదు. ఎందుకంటే మొత్తము జిల్లా అయితే ఉంటుందో యంత్రాంగము, కలెక్టర్ గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళ చేతుల్లోనే ఉండడం జరుగుతుందనమాట.